పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ప్రజల ప్రాణాలతో నూనె వ్యాపారస్తులు చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ విజయ్ కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో వాడుకునే వంట నూనె కల్తీ కేటగాళ్లకు కాసులు కురిపిస్తుందని ఆరోపించారు. విచ్చలవిడిగా ప్రైవేట్ వ్యాపారులు పంట నూనెను కల్తీ చేసి ప్యాకెట్లలో నింపి అమ్ముకుంటున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొంతమంది వ్యాపారులు నూనె కానుకలు నిర్వహిస్తూ వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వంట నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, అలాగే నువ్వుల నూనె కానివ్వండి, వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు కల్తీ నిర్వహిస్తారని చెప్పేసి ఆరోపణలు అయితే బయట వెలువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా వీటిలో వైట్ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి వాటిని కలుపుతున్నారు. దీనివల్ల ప్రజల యొక్క రోగాల బారిన పడుతున్నారని చెప్పేసి బయట విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. వంట నూనె తీసుకున్నట్టయితే చాలా మంది వంట నూనె అట్లాంటి వాడటం వల్ల గుండె సంబంధించిన జబ్బులు కానివ్వండి, శ్వాసకోశానికి సంబంధించిన జబ్బులు కానివ్వండి పాల్పడతా వాళ్ళు బాధిత అవుతా ఉన్నారు.